హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈ రోజైతే నూడిల్స్తో రెస్టారెంట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్లా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేద్దాం. మనం నూడిల్స్ని ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకుంటామండి. అందులో భాగంగానే నేను ఈరోజు ప్రిపేర్ చేసిన ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్. మనం రెగ్యులర్గా చేసుకునే నూడిల్స్కి ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్కి టేస్ట్లో కొంత వేరియేషన్ అయితే ఉంటుందండి. ఇలాంటి స్పెషల్ నూడిల్ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా, లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లల లంచ్ బాక్సులకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్త రుచితో ఉన్న ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. మరి మీకు రెసిపీ కావాలా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్కి. ముందుగా నూడిల్స్ ఉడికించుకోవడానికి కాస్త పెద్ద గిన్నెలో 1.5 లీటర్ వరకు వాటర్ని మరిగించుకోవాలండి. ఇందులోని చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈలోపు నూడిల్స్ కావాల్సిన వెజిటేబుల్స్ ని కట్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ ని ఇదిగోండి ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇంక కట్ చేసిన వెజిటేబుల్స్ ని పక్కన పెట్టి నూడిల్స్ కోసం ఇదిగోండి ఒక కంప్లీట్ రోల్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి రైస్ నూడిల్స్. ఇంకా స్టవ్ వద్దకు వస్తే మనం తీసుకున్న ఈ వాటర్ని బాగా తెరలించుకోవాలి. ఈ విధంగా తెరులుతున్న వాటర్లోకి నూడిల్స్ ని బ్రేక్ చేసుకోకుండా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుని కనీసం 5 నిమిషాల పాటైనా సరే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మన రైస్ నూడిల్స్ సాఫ్ట్ గా కుక్ అవుతాయి. మనం రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే ఇడ్లీ, దోశ, బోండాల్లాగా ఈ నూడిల్స్ కూడా రెగ్యులర్ గా చేసుకోలేమండి. సో అందుకనే అప్పుడప్పుడు ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, లేదా పిల్లలకి ఏమైనా స్పెషల్ గా ఉన్నప్పుడు ఈ విధంగా నూడిల్స్ ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఉడికించుకుంటున్న ఈ నూడిల్స్ పర్ఫెక్ట్ గా కుక్ అయినాయో లేదో తెలుసుకోవడానికి ఇందులో నుంచి కొన్ని నూడిల్స్ ని తీసుకుని వాటిని ఇదిగోని చూపిస్తున్న విధంగా బ్రేక్ చేసుకోవాలి. ఈ విధంగా గనక బ్రేక్ అయితే నూడిల్స్ పర్ఫెక్ట్ గా కుక్ అయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఏదైనా సపోర్ట్ తీసుకుని నూడిల్స్ ని వాటర్ నుండి వడకట్టుకోవాలి. నేనైతే ఇదిగోనండి ఈ వడబుట్లో నేను ఉడికించుకుని నూడిల్స్ వేసుకున్నాను. అప్పుడు వాటర్ మొత్తం కిందికి దిగిని నూడిల్స్ చక్కగా డ్రై అయిపోయి ఉన్నాయి. ఈ విధంగా ఉన్న ఈ నూడిల్స్ కి మనం ఫ్రెష్ నార్మల్ వాటర్ వేసుకుని వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల వాటిపై ఉన్న స్టార్చ్ ని తీసేసుకోవచ్చు. అలాగే నూడిల్స్ ముద్దగా కాకుండా విడివిడిగా ఉంటాయండి. ఈ విధంగా నూడిల్స్ ని వాష్ చేసుకున్న తర్వాత కనీసం 2-3 నిమిషాలైనా సరే పక్కన పెట్టేస్తే పొడి పొడిగా ఆరిపోతాయండి. ఈ విధంగా పొడి పొడిగా ఉండడానికి ఇందులోని ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసుకుని కలుపుకుంటే ఇంకా ఎక్కడ మనకి ముద్దగానే ఉండదండి. చక్కగా సపరేట్ గా పొడి పొడిగా ఉంటాయి. ఎగ్జాక్ట్ గా మనకి బయట ఎలా ఉంటాయి అనండి నూడిల్స్ చేసేటప్పుడు అదే విధమైన నూడిల్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డబల్ ఎగ్స్ తో ఈ ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం 2 కోడిగుడ్లని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇదే ఫ్రైడ్ రైస్ ని మనం చికెన్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇక్కడ డబల్ ఎగ్స్ తో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకుని ఇప్పుడు ఈ గుడ్లని బాగా విస్క్ చేసుకోవాలి. కనీసం ఒక 1/2 నిమిషం పాటైనా సరే ఈ విధంగా విస్క్ చేసుకోవాలి. ఇంకా విస్క్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఏదైనా అడుగంటని ప్యాన్ లోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం విస్క్ చేసుకున్న ఈ గుడ్లని ఈ విధంగా ఆమ్లెట్ లో వేసుకోవాలండి. ఒక సైడు మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. ఒక సైడ్ మనకు కావాల్సిన రంగు రాగానే ఇప్పుడు పక్క సైడ్ కూడా తిప్పుకొని ఈ ఆమ్లెట్ ని 2 సైడ్లు ఒకే రంగు వచ్చేలా కాల్చుకోవాలి. ఈ విధంగా ఆమ్లెట్ ని బ్రేక్ చేసుకోవాలండి. బ్రేక్ చేసుకున్న ఈ ఆమ్లెట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాన్ నుంచి ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుని వేరొక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ సేమ్ ప్యాన్ లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటిని ఒకేసారి వేసుకోవాలి. స్టవ్ కంపల్సరీగా హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి, కాస్త పచ్చిదనం అనేది తగిలే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడు ముక్కలు కానీ లేదా నూడిల్స్ కానీ స్మోకీ ఫ్లేవర్తో ఉండేలాగా
ఈ ప్రాసెస్ మొత్తాన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ మనకి ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న నూడిల్స్ కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. నూడిల్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా తిప్పుకోవాలండి. మనకి అవుట్ సైడ్ దొరికే నూడిల్స్ మొత్తానికి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది కదండి, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్మోకీ ఫ్లేవర్ కోసం హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇదే స్టెప్ లోనే బ్రేక్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇంకా ఈ ఆమ్లెట్ ముక్కలు నూడిల్స్ ని బాగా కలిపి కనీసం 1-2 నిమిషాల పాటైనా సరే హై ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన స్పైసెస్ అన్ని వేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఉప్పు అండి, ఆల్రెడీ మనం నూడిల్స్ కుక్ చేసుకునేటప్పుడు వేసుకున్నాము, ఆమ్లెట్ లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత కారం, కొంచెం గరం మసాలా, అదేవిధంగా చికెన్ మసాలా, తర్వాత జీలకర్ర పొడి, వీటన్నిటిని వేసుకున్నానండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు ఈ నూడిల్స్ కి బాగా పట్టేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న షెహనాజ్ సాసు, అదే విధంగా బయట నుంచి తెచ్చిన గ్రీన్ చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు, దీంతో పాటు సోయా సాసు, వీటన్నిటిని 1 టీ స్పూన్ చొప్పున వేసుకుంటున్నానండి. ఈ సాసెస్ పడితేనే మనకి బయట దొరికే నూడిల్స్ కి ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఇక్కడ కూడా ఉంటది. ఈ సాసెస్ అన్ని మనకి ఆప్షనల్ అండి, జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేశాను, మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాల పాటు అయినా సరే హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి. అప్పుడైతేనే ఈ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ లా అవుతాయి. హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ విధంగా బాగా తిప్పుకుంటే నూడిల్స్ లా వండుకోకుండా చూస్తానికి యాస్టీజ్ గా రైస్ లాగా అనిపించేస్తుంది. సో చూసారు కదా, అందులోనూ హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాను కాబట్టి నాకు స్మోకీ ఫ్లేవర్ కూడా తగులుతుందండి. అదే విధంగా ఇందులో నేను షెహనాజ్ సాస్ వేసుకున్నాను కాబట్టి మంచి రంగు కూడా వచ్చింది. అంతేకాని నేను ఇక్కడ ఫుడ్ కలర్స్ ఏమీ వేసుకోలేదండి. ఇంకా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా వేడిగా ఉన్న నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే బయట వాతావరణాన్ని చూస్తూ ఈ టేస్ట్ ని ఆస్వాదిస్తూ తింటారు. టేస్ట్ అయితే మాత్రం అండి చెప్పడానికి మాటలు సరిపోవు, అంతలా యమ్మీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.